డిసెంబర్ 31 వస్తుందంటే రోడ్ల మీద రాత్రి అయితే చాలు బైక్‌లపై ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. చాలామంది ఆల్కహాల్ సేవించి ఇష్టానుసారంగా నడిపేవారు ఉంటారు. అసలు ఎలాంటి ట్రాఫిక్ కండిషన్స్ ఉంటాయి? మద్యం సేవించి ఆల్కహాల్ నడిపితే ఎలా ఉంటుంది 31 నైటు? దాంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి సిటీలో అనేది అనేక విషయాలు మనం ట్రాఫిక్ సంబంధించి తెలుసుకుందాం. మనతో పాటు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే అండి విశ్వప్రసాద్ గారు. సరే ఎలా అనిపిస్తుంది 31 సంబంధించి డిసెంబర్ 31 సంబంధించి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి సిటీలో? ఆల్రెడీ 31 డిసెంబర్ సంబంధించి కమిషనర్ పోలీస్ హైదరాబాద్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో డూస్ అండ్ నోట్స్ క్లియర్గా స్పెల్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు 31 రోజు ఏం చేస్తారంటే చాలామంది మిడ్ నైట్ ఈ పార్టీ గోయర్స్, ఎస్పెషల్లీ పార్టీ గోయర్స్ వీళ్ళందరూ కూడా ఈ బార్స్ అండ్ రెస్టారెంట్స్ పబ్స్కి వెళ్ళడం, అక్కడ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, తర్వాత త్రాగి వాహనాలు నడపడం, దాంతోపాటు అలాంటి సందర్భాల్లో వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించే పరిస్థితుల్లో డ్రైవ్ చేయడం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిటీలో జనరల్గా 31 రోజు జరిగే మ్యాసివ్ డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ కంటిన్యూ అవుతాయి. ఈసారి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అట్లీస్ట్ మినిమం 4 చెకింగ్ టీమ్స్ ఫర్ ఈచ్ పోలీస్ స్టేషన్. సో 30 ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించి 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో దేర్ విల్ బి అరౌండ్ 120 మినిమం 120 చెకింగ్ టీమ్స్ విల్ బి దేర్ మొత్తం హైదరాబాద్ సిటీలో. ముఖ్యంగా యూజువల్లీ చెకింగ్స్ ఎలా ఉంటాయి, మామూలుగా మిడ్ నైట్ 10 o'clock నుంచి 1 AM వరకు అలా జరుగుతూ ఉంటాయి. బట్ టుమారో ఇట్ విల్ స్టార్ట్ మచ్ ఎర్లీ, మేబీ అరౌండ్ 9 o'clock or 9:30 డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ నుంచి టిల్ ఎర్లీ అవర్స్ డ్రంక్ డ్రైవింగ్ గురించి చెకింగ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మా ట్రాఫిక్ సిబ్బందితో పాటు సిపి సార్ మాకు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానీ ఉమెన్ కానిస్టేబుల్స్ అండ్ లా అండ్ ఆర్డర్ కంపోనెంట్ కూడా మాకు ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ డ్రంక్ డ్రైవర్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు సంయమనంతో పాటించడానికి మాకు తోడ్పాటుగా ఉండడానికి గాను మాకు అడిషనల్ ఫోర్స్ కూడా మాకు సిపి గారు ఇస్తున్నారు. సో బిసైడ్స్ డ్రంక్ డ్రైవింగ్ సిటీలో ఉండే అన్ని ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్సెప్ట్ దీస్ 2 బేగంపేట్ ఫ్లైఓవర్, లంగర్ హౌస్, ఈ 2 ఫ్లైఓవర్స్ తప్పితే మిగతా అన్ని ఫ్లైఓవర్స్ కూడా పివి నర్సరావు ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఓపెన్. అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ అయి ఉంటాయి. తర్వాత డిఫరెంట్ జంక్షన్లో మ్యాన్ పవర్, తర్వాత మొబైల్ పెట్రోలింగ్ విల్ బి దేర్, తర్వాత స్పీడ్ బ్యారియర్స్ పెడతాం చాలా ప్లేస్లో. ఎందుకంటే పీపుల్ డ్రైవ్ జిగ్జాగ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, సమ్ పీపుల్ ఈవెన్ పర్ఫార్మ్ స్టంట్స్ ఆన్ బైక్స్. సో ఈవ్ టీజింగ్, క్యాట్ కాల్స్, వాట్ నాట్ అన్నీ చూస్తుంటారు మీరు. ఇట్స్ న్యూ ఇయర్ రివెలరీ అవుతుందో, రివెలర్స్ ఎవరైతున్నారో వాళ్ళని మనం పట్టుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో గాట్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఆర్ ఆల్సో దేర్. సంబడి ఈస్ ఫౌండ్ డ్రైవింగ్ ర్యాష్లీ, నెగ్లిజెంట్లీ, కేర్లెస్లీ, డేంజరస్లీ ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్స్, అలాంటి వాళ్ళని వీడియోస్ ద్వారా క్యాప్చర్ చేసి సోమోటో కేసెస్ రిజిస్టర్ చేయమని మా సిపి గారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు. సో అట్లాంటి వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళ ఇమేజెస్ క్యాప్చర్ చేసి కేసు రిజిస్టర్ చేసి దే విల్ బి బ్రాట్ టు బుక్. మీరు మీరు అన్నట్టు ఈ షంట్స్ చాలా ప్రమాదం. వాళ్ళు ఎలా ఉన్నా పక్కన వాళ్ళు ప్రాణాలు చేస్తున్నారు. వాటి మీద ప్రత్యేక నిఘాది ఏంటి? బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది తాగి ఇష్టం వచ్చినట్టుగా స్టంట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా రాంగ్ రూట్లో వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఐఎమ్ ఆల్రెడీ సే వీఆర్ ఆల్రెడీ దేర్. Number of teams are all there. Not only us, even everybody, law and order, police, city armed reserve, all officers will be on roads. So naturally, we are there everywhere. We don't want to spoil. We don't want to play spoil sport. You enjoy. We are not against any party goers. You go to pub, consume liquor, but have a non-alcoholic driver. Taganwani driver pettukondi. If you are really drunk and there is nobody to drive, engage the service of private taxis. Autos are there. So that's all. Your safety is more important. People depend on you, are waiting for you at home. మీ వైఫ్, మీ చిల్డ్రన్, మీ డాటర్స్ అందరు మీకోసం వెయిట్ చేస్తుంటారు. సరే, ఇక్కడే ఒక విషయం మీరు అన్నారు, తాగండి, పబ్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ మీరు డ్రంక్ చేయకుండా డ్రైవ్ చేయండి అనేది ప్రధానంగా మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది సార్. ఒకవేళ మీరు చెక్ చేస్తుంటారు కదా బ్రీత్ ఎనలైజర్తో, ఎంత పరిధి దాటితే కేసు నమోదు చేస్తారు, అసలు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? చాలామందికి ఇది ఒక పెద్ద సందేహం. నిజంగా కొంతమంది అసలు తాగొచ్చా, తాగితే ఎంత లిమిట్లో తీసుకోవాలనేది సందేహం. ఏమంటారు దీని గురించి? ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్? ఇంకా తాగినవాడు నడపొద్దంటే ఇక తాగేముంది, తాగినవాడు నడపకూడదు. సింపుల్ ఫండమెంటల్ బేసిక్ రూల్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా దానికి ఏంటంటే బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అంటారు దాన్ని. దానికి ఆల్కోమీటర్, బ్రెత్ అనలైజర్ అంటారు కదా, ఆల్కోమీటర్ ఉంటుంది. సో ఆల్కోమీటర్ ద్వారా మనం ఒక బ్రెత్ని మనము ఒక ఎగ్జైల్ చేసినప్పుడు మన బ్రెత్లో ఆల్కహాల్ కంటెంట్ ఏదైతే ఉందో అది 30 milligrams per 100 ml ఆఫ్ బ్లడ్.
100 ml బ్లడ్కి 30 mg దాటకుండా కన్జ్యూమ్ చేస్తే యూఆర్ బిలో పనిష్మెంట్ లెవెల్స్. అంటే యూఆర్ కండోన్డ్, యూఆర్ డ్రంకన్నెస్ ఈస్ కండోన్డ్. Even if you consume 30 ml of even a small peg also will definitely, the reading that you get is more than 30. It all depends the quantity that you have taken, the time that you have consumed, time ఎంత ల్యాప్స్ అయింది, తాగిన తర్వాత ఎన్ని గంటల తర్వాత మీరు డ్రైవ్ చేస్తున్నారు. సో మై అడ్వైస్ టు ఈస్ డోంట్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ డ్రింకింగ్. ఇఫ్ యు ఆర్ డ్రంక్ బెటర్ నాట్ డ్రైవ్. అసలు మీరు పరిశీలించినప్పుడు 30 ml 100 ml బ్లడ్లో 30 ml అనేది ఆల్కహాల్ పర్సంటేజ్ దాటకొడుతున్నారు. సహజంగా 30 mg అంటే మీ పరిశీలనలో తెలియదు, ఒక హాఫ్ బీర్ తీసుకుంటే ఆ పర్సంటేజ్ దాటదా? అంటే ఎలా తెలియదు, ఎవరు ఎక్కువ పట్టుబడుతున్నారు? అంటే 1 పెగ్ తీసుకుంటే సహజంగా అది ఎప్పుడు ఉంటుంది? యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎంత తాగితే మనం పట్టుబడలేము అనేది నేను చెప్పలేను. ఓకే, వన్ కెన్ browse, search internet and come to his own judgment and conclusion. Yes. But my only advice is, if you are drunk, how whatever little it may be, yes, better not drive. ఓకే, నాన్ ఆల్కహాలిక్ డ్రైవర్ పెట్టుకోవాలా, షాఫర్ డ్రివెన్ డ్రైవర్ వెహికల్స్ పెట్టుకోవాలి. ప్రైవేట్ సర్వీసెస్, ట్యాక్సీస్, ఆటోస్ ఆర్ దేర్. అండ్ ఇఫ్ సంబడి రిఫ్యూజెస్ టు డ్రైవ్ ఆల్సో విల్ బుక్ కేసెస్ against them. Some taxi fellow, some auto fellow, if you refuses to drive, if you are trying to engage service of an auto or a taxi, if you refuses to drive, if you can call us, we'll book him. ఓకే. ప్రధానంగా ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ వన్స్ పట్టుబడితే? ఓకే, నో ఇష్యూస్. యా. ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? డ్రంక్ డ్రైవింగ్లో ఏమవుతుంది, మామూలుగా విల్ బుక్ ఎ కేస్, విల్ ఇష్యూ ఎ రిసీట్, యువర్ సిగ్నేచర్ విల్ బి టేకెన్. వన్స్ యూ ఆర్ బ్యాక్ ఇన్ ద పోలీస్ స్టేషన్, విల్ ఫైల్ చార్జ్ షీట్స్ ఇన్ ద కోర్ట్స్. కోర్ట్ విల్ గివ్ ఎ సమన్, అండ్ సమన్ ప్రకారం ఆటోమేటిక్గా ఎవిడెన్స్ బేస్డ్ అందులో దిస్ నో నథింగ్ మోర్ ఈజ్ రిక్వైర్డ్. యువర్ రీడింగ్ ఈజ్ దేర్, యువర్ వీడియో ఈజ్ దేర్, అండ్ ద లైవ్ క్యాప్చరింగ్ ఆఫ్ ద వీడియో ఈజ్ దేర్. యు ఆర్ ద పర్సన్ హూ ఆర్ డ్రైవింగ్, యు ఆర్ ద పర్సన్ whose alcohol percentage has been recorded by police, and there is a printout. What more else is required? మీరు మీడియాలో చూసుంటారు, గమనించి ఉంటారు, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆపితే కొంతమంది వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. అరే మేము వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మాకు మీ సంగతి కోర్టులో తెలుస్తాం అని కొంతమంది సెలబ్రిటీస్ హంగామా చేసింది, పోలీసుల మీద రివర్స్ అయింది చూశారు. ఇలాంటి కేసెస్ని ఎలా డీల్ చేస్తారు సార్? ఇవి ప్రతిసారి ఎదురవుతూనే ఉంటున్నాయి. Naturally, police have been told to be courteous with people. See, drunk driving అనేది is a violation. We can't treat them as criminals. But ultimately, you are endangering the lives of others, besides your own. కాబట్టి ఏంటంటే ఈ వయలేషన్లో ఏంటంటే మనం పోలీస్కి కట్టేసి ఉండాలని చెప్తాం, మర్యాదపూర్వకంగా ఓపికగా ఉండాలి, సంయమనంతో ఉండాలని చెప్తుంటాము. బట్ సమ్ పీపుల్ ట్రెస్పాస్ దోస్ నైస్ బౌండ్. యూ కెన్ క్వశ్చన్, పీపుల్ జనరలీ క్వశ్చన్ ట్రాఫిక్ కాప్ని క్వశ్చన్ చేస్తారు. యూ గాట్ ద రైట్ టు క్వశ్చన్ పీపుల్, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్టింగ్ హిమ్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. చాలామంది డ్యూటీస్ అబ్స్ట్రాక్ట్ చేస్తారు, వాళ్ళతో మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. సమ్ పీపుల్ ఈవెన్ స్లాప్ కాప్స్, షర్ట్ పట్టుకుంటారు, కాలర్ పట్టుకుంటారు, ట్యాబ్ గుంజేస్తారు, తర్వాత ఆల్కోమీటర్ని కింద ఇసిరి కొడతారు, మొత్తంలో ఉంటారు. అప్పటికే న్యాచురల్లీ యూ ఆర్ లయబుల్ ఫర్ పినల్ యాక్షన్. 353 వస్తుంది కదా ఐపీసీ కింద. అబ్స్ట్రాక్టింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఈజ్ లెజిటిమేట్ డ్యూటీస్. సో న్యాచురల్ 353. ఇంకో కేసు డ్రైవింగ్ కాకుండా అనదర్ కేసు విల్ బి స్లాప్డ్ ఆన్ యూ. ఐపీసీ కేసు, కోర్టు పోవాలి, ట్రయల్ అటెండ్ అవ్వాలి. ఇలా ఎక్స్ట్రా డోంట్ డూ ఆల్ దిస్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. Why we should come to your rescue? You are drunk and your life is in danger. So we want you to take away your vehicle. You are being prevented from driving a vehicle. మీ ఫ్యామిలీ మీకు సేఫ్గా ఇంటికి చేర్పించేలాగా ఆటోనో ట్యాక్సీని ఎంగేజ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి మీకు ఇంటికి పోయేలా మేము చేస్తున్నాం. వీఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఏ గుడ్ సమారిటన్. బండి సీజ్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అలా చేయట్లే కదా. వీ వాంట్ యూ టు గో బ్యాక్ హోమ్. Provided you abandon your vehicle, you hand over your vehicle, get some another vehicle, get into some private vehicle, call your friends and relatives, go back home, attend the trial. ఆ టైంలో ఏమన్నా కాల్స్ వస్తూ ఉంటాయి సార్ ఉన్నతాధికారులకి, రిఫరెన్స్ వేరే చోట్ల చెప్పడం, ఇలా రికమెండేషన్ హడావుడి చూస్తుంది అనిపిస్తుంది. నిజంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బయటపడవచ్చు అనే సందేహం కూడా ప్రజలకు కలుగుతుంది. దానికి ఏం చెప్తారు? No point, no question. Okay, no question of, because once you are caught, your reading is taken. Even some any XYZ calls also, it doesn't make any difference. That's it. You cannot escape. All this is linked to our server. Once a recording is taken, all that data gets captured by our e-challenge center. Live transmission of data ఉంటుంది. Nobody can manipulate. ఒకసారి మీ మధ్య నడుపుతూ ఎవరైనా వెహికల్ దొరికారంటే వాళ్ళు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయించినా కానీ బయటపడే ఛాన్సే లేదంట. అబ్సల్యూట్ నో ఛాన్స్, నో ఛాన్స్. సార్ ఎలా శిక్షలు ఎలా ఉంటాయి సార్? పర్సంటేజ్ని బట్టి శిక్షలు ఉంటాయా? ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు? మామూలుగా 30 ml నుంచి అప్ టు 200 ml వరకు జనరల్ కోర్ట్స్ ఫస్ట్ అఫెన్స్ అయితే ఫైన్ వేస్తారు.
ఓకే. 10,000 రూపాయలు అట్లా. ఇంకా 200 ml 200 mg దాటిందనుకోండి, యూజువల్లీ ఇట్ లీడ్స్ టు ఇంప్రిజన్మెంట్. అండ్ ఇంకా హయ్యర్ 300 ప్లస్ అయితే దే ఆర్ నాట్ ఈవెన్ కాంపౌండబుల్. తప్పు చేసినా అయ్యో క్షమించన్నా కూడా కోర్ట్స్ వోంట్ అగ్రీ ఫర్ దట్. కాబట్టి ఏంటంటే 10,000 రూపీస్ ఫైన్ ఉంటుంది, 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. తర్వాత ఇఫ్ యు ఆర్ అపాలజెటిక్, ఇఫ్ యు ఆర్ రిమోర్స్ఫుల్ అండ్ ఆనరబుల్ మెజిస్ట్రేట్ గెట్స్ కన్విన్స్ బై ఇట్స్ ఫస్ట్ టైం అఫెండర్ అని వయలేటర్ అనిపించినప్పుడు ఫైన్తో వదిలేస్తారు. సమ్ ప్రొబేషన్ సర్వీస్ ఉంటుంది కదా, సమ్ సోషల్ సర్వీస్ చేయమని, అలాంటి ఆర్డర్స్ కూడా మెజిస్ట్రేట్స్ ఇస్తారు. ఇయర్ ఎందుకండి 9 o'clock స్టార్ట్ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్? ఎందుకని? ఎవ్రీ ఇయర్ 10 నుంచి అన్నారు కదా, ఎప్పుడు దేర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఇప్పుడే చేయాలని ఏం లేదు. విల్ సీ ద ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ విల్ స్టార్ట్ ఎట్ 8 o'clock or 9 o'clock. We'll see, observe. Generally, we don't expect people to drink so early and come out, no? They start consuming liquor at 9, 10. They come out, venture out after midnight, around midnight. So our timings are not sacrosanct. Depending on the పరిస్థితి బట్టి, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి we'll check. అదే ఇప్పుడు చెప్పిన అరేంజ్మెంట్స్ బేసిక్గా పార్కింగ్ అరేంజ్మెంట్స్, లోపల ఇన్సైడ్ సెక్యూరిటీ, మోర్ సెక్యూరిటీ గార్డ్స్, మైనస్ నాట్ టు బి అలౌడ్. దోస్ ఆర్ బిలో 21 years, దే హ్యావ్ టు చెక్ దేర్ ఐడి ప్రూఫ్. అలాంటివి చెప్పారు సారు. ఇంకా తర్వాత లోపల సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ 30 days ఫుటేజ్ ఉండాలని సిపి సార్ నోటిఫికేషన్లో ఉంది. తర్వాత ఎక్కడ డార్క్ ఏరియాస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్, పబ్స్ ఆర్ సపోజ్లీ అండ్ బిలీవ్ టు బి అండ్ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆల్సో యూత్ ఆర్ గోయింగ్ ఇన్సైడ్, వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, వాళ్ళు తెచ్చుకుంటారు కూడా. సో ప్రాపర్ స్క్రీనింగ్ మెకానిజం ఉండాలి లోపల, యాక్సెస్ కంట్రోల్. లోపల వచ్చేవాడు స్క్రీన్ చేయాలి, వాళ్ళ బ్యాగ్ కానీ వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ కానీ స్క్రీన్ చేసి లోపలికి పంపించాలి. తర్వాత ఇఫ్ సంబడీ ఈజ్ డ్రంక్, ఆల్రెడీ బయట తాగొచ్చి ఉంటాడు, తాగొచ్చిన వాడిని మళ్ళీ నువ్వు లోపల బార్లో పబ్లో కూర్చొని మళ్ళీ మందు పోస్తే అర్థం ఏముంటుంది? యూ నో దట్ దిస్ ఫెలో ఈజ్ డ్రంక్, ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. దెన్ న్యాచురల్లీ వీ ఎక్స్పెక్ట్ ద బార్ మేనేజ్మెంట్ నాట్ టు సర్వ్ లిక్కర్ టు సచ్ ఫెలోస్ హు ఆర్ ఆల్రెడీ డ్రంక్. సో అట్లా కాషన్ తీసుకోవాలి. ఉమెన్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. కాట్ కాల్స్, న్యూసెన్స్, తర్వాత అవుట్రీచింగ్ ఆఫ్ ద మోడీస్ టు ద గర్ల్స్, తర్వాత ఎస్పెషల్లీ వాష్రూమ్ దగ్గర అక్కడ ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. నో డార్క్ ఏరియాస్, అన్కవర్డ్ ఏరియాస్ ఏముండొద్దని, అలాంటి. తర్వాత బయట గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే పబ్ ఓనర్స్. మేనేజ్మెంట్స్ హావ్ టు టేక్, అదర్వైజ్ దే ఆర్ లయబుల్. Vicarious liability will be there on them. They are responsible for ensuring, because it is your responsibility. You are allowing them to get into your premises. You are thriving on the business that you are doing. So these are the basic precautions that you are supposed to do. Yes. తర్వాత ముఖ్యంగా ఇఫ్ యూ థింక్ దట్ ఆల్రెడీ తాగి ఉన్నాడనుకుంటే అతడు మీ ప్రిమిసెస్ నుంచి అతను తెచ్చుకున్న కార్లో అతను డ్రైవ్ చేస్తూ వెళ్తే మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఇఫ్ యూ స్టార్ట్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఇఫ్ యూ గోస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లేస్, ఆల్ ఆఫ్ కోర్స్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. బాధ్యత కేవలం పోలీసులే కదా, అందరికీ ఉంది. అందరికీ ఉంటుంది. తాగిన వాడికి ఉంటుంది, పబ్ ఓనర్ మేనేజర్కి మేనేజ్మెంట్కి ఉంటుంది, అండ్ ఆల్సో కాప్స్ ఆల్సో దే హావ్ టు డూ దేర్ జాబ్. ఇంకొక ప్రధాన విషయం అండి, భారీ స్థాయిలో చనాలకు సంబంధించి తగ్గింపు ఇచ్చారు. ఎందుకు నా నిర్ణయం తీసుకున్నారు? ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది అంటే తెలంగాణలో మొత్తం 3.59 crores ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో. లాస్ట్ 3-4 years అన్ని పెండింగ్ ఛాలెంజ్. సో ప్రభుత్వం ఆలోచించి ఏంటంటే ఇది COVID-19 తర్వాత ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ముఖ్యంగా ఈ అంటే ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఛాలెంజ్, కొంతమందికి వాహనం కాస్ట్ కంటే ఎక్కువ కూడా ఛాలెంజ్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వయలేషన్, నో డౌట్. వయలేషన్ చేశారు, తప్పు చేశారు వాళ్ళు. సో courts are also saying, why have a rule when you cannot enforce it? మీరు అమలు చేయలేనప్పుడు చట్టం ఎందుకు అని అంటున్నారు. కోర్ట్స్ క్వశ్చన్ చేస్తున్నాయి. కరెక్ట్, అవర్ కోర్ట్స్ ఆర్ రైట్ ఇన్ క్వశ్చనింగ్ అస్, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని. సో ప్రభుత్వం ఆలోచించి ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఒక ప్రొయాక్టివ్ స్టెప్ ప్రభుత్వం తీసుకుంది. మా డీజీపీ గారు, మా సిపి హైదరాబాద్ గారు ఇచ్చిన ప్రపోజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఆలోచనాపూరితమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకి ఒక మంచి ఉపశమనాన్ని కలిగించింది. దాదాపు 4 కోట్ల వరకు ఉంది పెండింగ్ ఛాలెంజెస్. 3.59 crores ఆర్ దేర్. ఇవాళ మధ్యాహ్నం వరకు హైదరాబాద్ సిటీలో 11.17 ఛాలెంజ్ క్లియర్ చేసుకున్నారు పబ్లిక్. 7.72 crores ఇస్ ద ఫైన్ అమౌంట్ పేడ్ బై ద పబ్లిక్. అలాగే టోటల్ తెలంగాణ స్టేట్లో 33.81 lakhs ఛాలెంజ్ ఇప్పటిదాకా పే చేశారు. 29.45 crores ఇస్ ద ఫైన్ అమౌంట్ పేడ్ బై ద పబ్లిక్. ఫైన్ అమౌంట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. సో మీరు అర్థం చేసుకోండి, 1000 rupees ఫైన్ ఉన్నవాడు ఈజ్ పేయింగ్ ఓన్లీ 200 rupees. సో ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఫైన్ అమౌంట్ ఆర్ గివింగ్ ద కన్సెషన్. సార్ ఇది చాలా పెద్ద డిస్కౌంట్.
డిస్కౌంట్ క్వశ్చన్ కాదు ఇక్కడ, రూల్ కంప్లయన్స్. ఎస్ యు ఆర్ మేకింగ్ ఎవ్రీ సిటిజన్ బై పేయింగ్ ఫైన్, ఐఎమ్ కంప్లైంగ్ విత్ ద రూల్, ఐఎమ్ అగ్రీయింగ్ దట్ ఐ హ్యావ్ వయోలేటెడ్ దిస్ రూల్. ఈ తప్పుని నేను ఉల్లంఘన నేను చేశానని సిటిజన్ ఒప్పుకుంటున్నాడు. సో దట్ వే వీ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద సిటిజన్స్. ఫైన్ కట్టడంతో దాని ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ బైండింగ్ ఆన్ హిమ్ టు టుమారో. ఎంబీ యాక్ట్ రూల్స్ కానీ ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ అతను ఇండైరెక్ట్గా అతను సపోర్ట్ చేసినట్టే. సో దట్ వే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ వెరీ కన్సిడర్డ్ వ్యూ, and it is good in the interest of traffic management and keeping in with the financial difficulties and their problems faced by the two-wheeler and three-wheeler riders. ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటుందా సార్? అంటే ఇంకా టైం ఏమైనా పెంచే ఛాన్సెస్ ఉందా? అది లాస్ట్ No, the deadline is 10th of January. January, yes. As our DGP sir has clearly spelled out during his press meet also, it is 10th January. Kindly make use of this opportunity, aware of the opportunity. So that way మీరు రూల్ కంప్లైన్స్ని మీరు మీ యొక్క సమ్మతాన్ని తెలిసినట్టు, మన ట్రాఫిక్ పోలీసులకి సహకారం అందించినట్టు, ఫ్యూచర్లో అలాంటి వయలేషన్ మళ్ళీ చేయమని ఒక హామీ ఇచ్చినట్టు మాకు కూడా ఇట్ ఇస్ క్వైట్ సాటిస్ఫైయింగ్. సార్ ఫైనల్ క్వశ్చన్, హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు పెద్ద టాస్క్ ఇది. ట్రాఫిక్ అంటే ఎక్కువ స్టక్ అయ్యే ఏరియా అంటే హైదరాబాద్ మెయిన్ ఏరియాస్, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారా? ఏమైనా కొత్త వ్యూహాలతో ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? See, Hyderabad Traffic Department is a big department. Quite a few senior officers have worked here. Senior police officers who have done బెంచ్ మార్క్ డిసిషన్ తీసుకొని ట్రాఫిక్ వ్యవస్థ సవ్యంగా సాగడానికి వాళ్ళు చాలామంది చర్యలు తీసుకున్నారు. మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. స్మాల్ మార్జినల్ అండ్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్తో పాటు మా సిపి గారు డీసీపీగా పనిచేస్తారు హైదరాబాద్లో. సారీ డీసీపీ ట్రాఫిక్, ఈ ఆల్సో గట్ క్వైట్ a few ideas. సో నేను వచ్చి జస్ట్ 1 week అయింది కాబట్టి ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ గ్రిప్ ఆఫ్ ద సిచ్యువేషన్. సిపి గారి ఒక గైడెన్స్తోని, సిపి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే మద్యం సేవించి డిసెంబర్ 31 రోజు వాహనాలు నడుపుతారో వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దొరికితే మాత్రం ఈసారి భారీగా ఫైన్తో పాటు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ మీరు లిమిట్ మోతాదుకు మించి అంటే 30 mgకి మించి ఒకవేళ మీ రక్తంలో కనుక ఆల్కహాల్ ఉంటే ఖచ్చితంగా మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి మీరు పబ్కు వెళ్ళినా మద్యం తాగినా ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీ వాహనాన్ని నడిపేది మాత్రం మద్యం తాగని వ్యక్తి చేత మీరు వాహనం నడిపే విధంగా ముందుకు వెళ్ళండి. అలా కాకుండా మాత్రం మందు తాగి రోడ్డు ఎక్కితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హెచ్చరిస్తున్నాడు అడిషనల్ సిపి. ABP దేశం, హైదరాబాద్.